నేను అడుగుతాను నీకు అంటే అప్పుడు ఆ సంతోషం పెళ్లి అప్పటి నుంచే ఆయన వాడిని ఊడిన సొంది మేము ఇట్లా చేసింది. నా ఇంట్లో ఉన్నప్పుడు పొద్దుగాల 6 గంటలకు లేచి స్నానం చేసి రాత్రి 10:30 11 గంటలకు వస్తే ఎవరు ఇల్లు గల్లు ఊకుంటారా? వేరే ఇళ్ళల్లో మా పిల్లలు నేర్చుకుపోతే తిట్టిపోయినానమ్మా. నైట్ డ్యూటీ చేసి వస్తున్నా. చేస్తావు అబద్ధాలు చెప్పా, నేను ప్రూఫ్ చేపిస్తాను. నేను అబద్ధాలు చెప్పా. ఇప్పుడు ఏమంటున్నావు? ఏం సంగతి అంటున్నాను? హాస్టల్కి పోయినానమ్మా. హాస్టల్కి అయినా అడిగి 1000 రూపాయలు హాస్టల్ కట్టి తెల్ల బట్టలు కనిపోయినా. తిరిగి నాకు గతి లేక బట్టలకు వచ్చింది. నడు బయట. నువ్వు తప్పు చేస్తే నేను చూస్తాం అమ్మ 10 మందిట్లో మేము అడిపిస్తాను. నేను తప్పు చేస్తలేను అమ్మ. జాబ్ చేసి వస్తే ఏమంతో రాత్రి వాడుకొని వచ్చి వేరేతో ఇంట్లో నువ్వు ఏడిస్తే నాకు దుఃఖం వస్తలేదు అసలు. నువ్వు నా తల్లి అయితే అది నాకు అంతకన్నా నీకు ఏడ్సే నేను నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి ఆయన ఎవరినో పిలిపించి మాట్లాడి ఎందుకు చేసుకుంటా నువ్వు మాట్లాడిపించుకోవే నువ్వు. సరే ఇప్పుడు అయిపోయింది ఇందులో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి అమ్మా. అమ్మ నేను మొన్నటి నుంచి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి నేను సంతోషంతో లేను. ఇప్పుడు సంతోష్తో ఎన్ని రోజులు ఉన్నారు? ఎప్పుడు పెళ్ళి అయింది? ఇప్పుడు మీ ఇద్దరు సంబంధం ఏంటి? అప్పుడు మ్యారేజ్ చేసుకొని 1 మంత్ ఉన్నాను. ఎప్పుడైతే పిఎస్ అయినామో మేము డివైడ్ అయిపోయినాం. అప్పటి నుంచి 3 మంత్స్ నుంచి నాకు ఏ అటాక్ లేదు ఆయనతో. ఇప్పుడు ఆ సంతోష్ని పిలిచి మాట్లాడదాం. మాట్లాడండి సార్. రండి సంతోష్. మీ వయసు ఎంత సంతోష్? నాది 34 మేడం. ఏం చదువుకున్నారు? 7th వరకు. 7th. ఏం పని చేస్తారు మీరు? సెక్యూరిటీ జాబ్ చేస్తాను. సెక్యూరిటీ. ఈవిడికి మీకు పరిచయం అండి? జనవరిలో పరిచయం. ఈ సంవత్సరం జనవరి. ఇదే సంవత్సరంలో ఏప్రిల్ 29కి మ్యారేజ్ చేసుకున్నాం. పిల్లల్ని బట్టలు తీసుకొని వచ్చేసింది. ఇంట్లో గొడవ అయింది, నేను పోను అని చెప్పి వాళ్ళ అమ్మల ఇంట్లో ఉండే కొన్ని రోజులు. అయితే ఇలా సిస్టర్ మ్యారేజ్కి పోయేసి వచ్చిన తర్వాత ఈమె ఫోర్స్ మీదే మ్యారేజ్ చేసుకొచ్చింది. ఎట్లా అంటే అయింది మేడం. మీ భార్య ఎక్కడ ఉన్నారు? విడాకులు అయిపోయినాయి, ఎక్కడిదక్కడ అయిపోయింది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఇద్దరు. ఎక్కడ ఉన్నారు అది తెలియదు నాకు. 10 years అవుతుంది ఆమె వెళ్ళి. పిల్లలు ఆవిడతో వెళ్ళిపోయారు. సో ఈవిడ ఇంటికి వచ్చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటే మీరు చేసేసుకున్నారు? గుళ్ళో చేసుకున్నాం మేడం. చేసుకున్న తర్వాత 1 month. అంటే మీకు ఈయనకి మొగుడు ఉన్నాడు, ఈవిడికి పిల్లలు ఉన్నారు, వీళ్ళకి సంసారం ఉంది, అవన్నీ మీకు తెలుసా? తెలుసు మేడం. తెలిసినా కూడా మరి ఈవిడ వచ్చి అలా అడిగితే అలా చేసుకోవడం అది కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని మీకు తెలియదా? ఇల్లీగలే మేడం. 1 month ఉన్నారు నాతోని పిల్లలతో. మీరు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఆవిడ మీద లవ్వా ప్రేమ? ఇద్దరం ఇష్టపడ్డాం మేడం. ఇద్దరం ఇష్టపడ్డాం మేడం. సో అందుకని ఆవిడ వచ్చేస్తే మీరు సరైన పని కాదని తెలిసి కూడా మీరు చేసుకున్నాం. తర్వాత 1 month నాతో ఉన్నారు మేడం. ఉన్న తర్వాత వీళ్ళ అమ్మకి ఆపరేషన్ అని చెప్తే పిల్లల్ని వదిలిపెట్టి దాని గురించి నేను మెయిన్ ఇంటికి వచ్చిన ప్రశాంతంగా అన్నం తినేసి పడుకోవడానికి ఉండదండి. అన్నాడు అడుగుతుంది, మా అమ్మ అలా అంటుంది, బాగా అంటుంది. మీ ఊరోళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటుంది. వాళ్ళు ఎవరో నేను కూడా తెలియదు అనేసి ఇంటికి ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు కూడా పలకరించి మనిషి. నేను ఏం చెప్పినారా నువ్వు అలాగంటావు అన్నట్టు ఊరుకుంటేది. మౌనంగా అలా కూర్చుని ఉండేది. వీటన్నిటికీ మీ సమాధానం ఏంటమ్మా? అమ్మా అడగండి, మీరు ఎదురుగానే ఉన్నారు. పిల్ల మెంటల్ అంటున్నారు కదమ్మా. నేను పొద్దున పోయి సాయంత్రాలు వస్తాను పనికి. మరి 4 సంవత్సరాల పిల్లోని ఈ పిల్ల పెంచుతుందండి. మరి పిచ్చిదైతే పిల్లోని ఎలా పెంచుతుందమ్మా? ఇప్పుడు నా దగ్గర ఉంది పిల్ల. మరి అక్కడ అడుగుతున్నాను కదా, చెప్పండి. పిల్లోడు నేను పనికి వెళ్తున్నాను, నేను పనికి వెళ్తున్నాను. అక్కడ అతను చెప్పేది పూర్తి చెప్పేది నువ్వు ఇప్పుడు వరకు మీ అమ్మాయిని ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చేసింది అని బస్ స్టాండ్లో సార్ నేను చెప్పిందా? మీ ప్రెసిడెంట్ కావాలని ఎవరైనా అంట. నువ్వు మీ ఊర్లో నిన్న తీసుకొచ్చారండి. అవును, సౌత్కి వెళ్ళిందమ్మా పాప. సౌత్కి వెళ్ళిందండి. సౌత్ ఎక్కడ వచ్చింది? మనకి సౌత్ ఎక్కడ ఉంది? సౌత్ ఉన్నాయా మనకి? లేవా? సౌతులు దేనికి చేస్తారు? నువ్వు మీరు ఏ దేవుడు నమ్ముందో చెప్పు. నువ్వు ఏ దేవుడు నమ్ముందో చెప్పు. కడుక్కున్నాయే కడుక్కుంటది, మళ్ళీ కడిగినయే కడుక్కుంటదండి. నీకు శుభ్రం లేకపోతే మా అమ్మాయినా కడుక్కుంటది, నేనన్నా కడుక్కుంటాను. అది మన చేతులు మళ్ళీ నీతిలో వంచేసి తోడుకుందండి. ఆవిడ పిచ్చిది నేనా?
మేడం గారు ఇలా ఆలకించండి. మేడం గారు మేడం గారు ఆలకించండి. ఆగి నా కూతురు పిచ్చిదే. మేడం గారు నేను పిచ్చిదాన్ని. ఒకసారి ఆలకించండి అన్నమాట. మేము పిఠాపురాన్ని కాకినాడలో కాకినాడలో ఇల్లు ఉండేదండి. వచ్చేస్తాం పిఠాపురం అమ్మేసుకుని ఏదో స్థలం కొనుక్కున్నామండి. అయితే రెంట్కి ఉండేవాళ్ళు ఉంటే ఈయన కర్ల మిల్లు పనిచేసేవారండి. అప్పుడు బాగానే ఉండేవారండి. ఇక్కడ బాగాలేదు కానీ తర్వాత అయితే మిల్లు పనిచేసి వచ్చిందండి. అప్పుడు మామయ్య అన్నం తిను మరి కొన్ని మంచి తాతో మామయ్య అవన్నీ వచ్చినప్పుడు పనిలోంచి వచ్చినప్పుడు తనకు మంచి చెడ్డ చూడాలి కదండి. కోళ్ళన్న తర్వాత నేను పనికి వెళ్ళిపోయేదాన్ని అండి. నేను వేసాం పనికి వెళ్ళేదండి. వెళ్ళినప్పుడు పొద్దుట వండేసి అడగండి. పొద్దుట వండేసి అన్నం వండేసి తనకు టిఫిన్ చేసి తనకి పెట్టి నేను అన్నీ చక్కబెట్టుకుని దేవి టిఫిన్ తినేసిన తర్వాత నువ్వు పిల్లడు పాచి పడుకుని నీళ్ళు పొయ్యి పెట్టి వెళ్ళేదండి. దేవుడు చాచిగా చెప్పింది. అబద్ధం చెప్పనండి నేను. వాళ్ళ అమ్మే చెప్పింది కానీ ఒక మాట తను చెప్పిందా అసలు చెప్పినట్టు చెప్పింది. అందరూ 70 మంది 100 మంది నా మీద ఏకంగా చేసిన ఈవిడ మీద ఆగు. ఇప్పుడు 2 నెలలు కాపురం ఉన్నావు నువ్వు ఎర్రగడ్డలో మా దగ్గర 3 నెలలు ఉన్నావు. 3 నెలలు పిల్లని తొట్లు వచ్చేలా బెల్ట్ ఇచ్చి కొట్టావా లేదా? ఆగు. ఒళ్ళు రోతలు వచ్చేలాగా కొట్టావా లేదా? ఆ మాట చెప్పు మేడం గారికి. నేను కొట్టానంటే బుర్రని గోడకేసి టాకించావా లేదా? నేను బుర్రగా తాగేసానంటే నువ్వు అన్న మాటకి నువ్వు మాట్లాడే మాటలకి కరెక్ట్గా అబద్ధం ఆడుతున్నాను. ఒళ్ళు పొళ్ళలో రోతలు వచ్చాయా లేదా? పరిస్థితికి నీకు చెప్పండి. గొడవ పెట్టుకో. కరెక్ట్ గా ఒకరు మాట్లాడండి, ఒకరు సమాధానం వినండి. నేను చెప్పేదాను నువ్వు కొట్టానని నా మీద నిందేస్తున్నావు కదా. నిందా? సరే నేను బుర్రమే కొట్టానన్నా కదా. సరే ఓకేనా? బుర్రమే కొట్టాను. ఒళ్ళు వాతలు వచ్చిందా లేదా మాట చెప్పు. ముందు నువ్వు నేనేం అడిగా నువ్వు సమాధానం కరెక్ట్ చెప్పు. నువ్వు ఏంటి బుర్రమే కొట్టానన్నా కాబట్టి నేను కొట్టానన్నా అది మాట్లాడతాను. ఇదంతా మాగి మాట్లాడతావు. రెండో పని చెప్తుంది తప్ప నేను కొట్టలే. ఎందుకంటే దాని పరిస్థితి నాకు తెలుసున్నావునండి. అదేలే తొళ్ళలో కంతులు వచ్చాయా లేదో ఒక మాట చెప్పు. కొట్టాను ఎన్ని కొట్టాను నువ్వు చెప్పు. తొళ్ళ ఏ బెల్ట్ కా బెడ వచ్చిందా లేదా చెప్పు. వచ్చిందా లేదా? ఏ కొట్టలేదా? ఎక్కడ కొట్టని చెప్పు. తొళ్ళ మీద కొట్టలేదా? బుర్ర మీద కొట్టానా? బుర్ర మీద ఇంకా ఉండేప్పుడు ఎన్నిసార్లు కొట్టు? నువ్వు చెప్పింది మీ అమ్మ అడిగిన దానికి దానికి కట్టుకో అని చెప్పు. మీరు అబద్ధం ఆడుతున్నారు లేదన్నా. నేను కొట్టింది ఒకసారి కొట్టినా అదేనా నువ్వు అది ఏమాట తెలుసండి కొట్టుంటారా నిన్ను అన్న మాటకే కొట్టా. ఎలాంటి దెబ్బలు కొట్టాడో వాళ్ళ ఇంటి ముందే ప్రెసిడెంట్ గారండి. ఆ ఊరు గ్రామానికి పెద్దండి. ఆ పెద్ద కోళ్ళకి దెబ్బలని చూపించామండి. మగవాళ్ళు చూడక ఆ గ్యామ్ పెద్ద సరే అమ్మా ఒకసారి కొట్టాడు అంతే కదా. ఒకసారి కొట్టాడు కదా అయిపోయింది. ప్రాబ్లం అన్నది ఇప్పుడు అతను ఈ అమ్మాయి సరిగ్గా కాపురం చేయడం తెలియదు, ఈ అమ్మాయికి మైండ్ సరిలేదు అని చెప్తున్నాడు. దానికి మీరు ఒకటి ఏంటంటే మాట మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరే మాట్లాడారు కానీ మీ అమ్మాయి మాట్లాడాలి. అవునమ్మా. ఎందుకు మాట్లాడలే? పాపనే ఇంకా క్యానింగ్ తీయించమన్నారండి బుర్ర కొట్టిన దెబ్బకి. క్యానింగ్ మేడం. మరి ఇప్పుడు బుర్ర ఎక్కడ కొట్టారు? ఇందాక బుర్ర కొట్టలేదు. కొట్టాడమ్మా కొట్టాడు. బుర్రకు గోడకే తాకించాడమ్మా. మాట కూడా సరిగ్గా రావట్లేదు. జుట్టు అంతా పొడుగుండేదండి. జుట్టు అంతా కడ చేసేసి దాటరం ట్రీట్మెంట్ చేసిందండి. ఒకవేళ ఆవిడ అలా చేయలేదంటే ఇప్పుడు ఆవిడని వదిలేయాలనుకుంటున్నారా? ఇడాకుల పొలంగా ఉన్నానండి. అంటే లేనటువంటి పిచ్చిని చూపెట్టి విడాకుల వరకు వెళ్ళి తీసుకెళ్లి గొడవలు కాస్త పెంచేటటువంటి విధానాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ చూస్తాం. అంటే నేను ఏమని చెప్తున్నానంటే ఏ స్టేజ్లో కూడా మీరు కానీ ఆ అమ్మాయి విషయంలో ప్రేమతో ఆప్యాయతో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏమీ లేవు. ఇది మంచి చేయాలి అనుకున్నా చెడు చేయాలి అనుకున్నా అటువైపు తల్లి ఇటువైపు అత్తయ్య కారణం. 2 ఏళ్ల తర్వాత కంటే కూడా భార్యాభర్తలు ఎప్పుడైతే వేరే ఉంటారో అది ఒక డైవర్స్ తీసుకోవడానికి ఒక మంచి పాయింట్ అంటారు. పిచ్చ అమ్మాయికి కాదు యాక్చువల్ మీకుందని వాళ్ళే ఒక అత్తగా దగ్గర పెట్టుకొని ఉండండి అమ్మా. 4 సంవత్సరాల పడితే తల్లి దగ్గర ఉంది ఆవిడ నేర్పాలి కదా. అదే మరి ఆవిడతే బుద్ధి తక్కువ తనని చెప్తున్నాం మేము. ఆవిడే తప్పని చెప్తున్నాం. మీరు నోరు పారేసుకోకండి అమ్మా. అలాగా నోరేం అవును మీరు అనడం తప్పు. డాక్టర్ గారు చెప్పినట్టుగా మానసిక నేర్పుకున్న మనిషి నేర్చుకోదండి. ఏమ్మా మీరు ఎందుకమ్మా చెప్తారు? అది మీలాంటి తల్లులు ఉండబట్టే మీలాంటి అత్తలు ఉండబట్టేనమ్మా ఇలాంటి ప్రాబ్లం. మీరు ఒక స్త్రీనే, మీకు పిల్లల సంగతి తెలుసు, మీ ఒక తల్లిగా తల్లి మనసు తెలుసు, ఒక భార్య గురించి భార్య మనసు తెలుసు. మీరు అలా అనడం కరెక్టా అమ్మా? అలాంటి పిల్ల నీకు ఉండుంటే నువ్వు ఆ పరిస్థితిలో ఉండుంటే నువ్వు అలా మాట్లాడతావా?